తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. గ్రాడ్యుయేట్ ఓట్ల లెక్కింపులో చెల్లని ఓట్లపై కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఎన్నికల సంఘానికి అప్పీల్ చేశారు. నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని కోరారు. కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సెంటర్ నుండి పూర్తి వివరాలు మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అయితే పట్టభద్రుల్లోనూ అటు టీచర్స్లోనూ భారీ ఎత్తున చెల్లని ఓట్లు నమోదవడం అభ్యర్థుల ఆందోళనకు గురి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘానికి వినతులు వెలువడుతున్నారు. మనతో పాటుగా కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థి నరేందర్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, చెల్లని ఓట్లని పట్ల ఎన్ని ఉంటున్నాయి అనుకుంటున్నారు? దానిపైన ఎన్నికల సంఘాన్ని ఏం కోరుతున్నారు? 2,50,000 ఓట్లు పోలైతే నాకైతే అనిపిస్తుంది ఖచ్చితంగా ఒక 50,000 ఇన్వాలిడ్ అయ్యే ప్రమాదం కనబడతా ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇన్వాలిడ్ అనేది ఇక్కడ పట్టభద్రులకి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను లేకపోతే క్యాండిడేట్ల పట్ల వ్యతిరేకతను ఎక్కడ కూడా కనపడలేదు. వాళ్ళు ఇంకా కూడా ఓవర్ యాంగ్జైటీ అనలేం, కానీ ఇంకా అత్యుత్సాహం. అంటే జనరల్లీ మేము పరీక్షల్లో పిల్లలకి ఏం చెప్తాం, యాన్యువల్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అంటే అంతా రాసిన తర్వాత టైం ఉంది కాబట్టి ఇంకా బాగా మేకప్ చేయండి, మంచిగా ఇంప్రెస్ చేయండి, బాగా వాల్యుయేటర్ని ఇంప్రెస్ చేయండి, మంచి మార్కులు పడతాయని చెప్తుంటాం. ఇక్కడ కూడా నేను అనుకుంటా ఈ పట్టభద్రులు చదువుకున్నారు కాబట్టి మోర్ ఇంప్రెస్ చేయాలన్నట్టుగా ఇలాంటి చేయడం వల్ల అది ఇన్వాలిడ్ అయిపోయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఇన్వాలిడ్ ఏముందంటే 1 రాశాడు, 1 రాసి పక్కన ఒక టిక్ పెట్టాడు. అది అందులో నథింగ్ రాంగ్. యాక్చువల్లీ ఆయన ఏది దానిలో మోసం చేయాలనో లేకపోతే ఆయనకు నెగిటివ్ ఉద్దేశం అంటూ లేదు. 1 రాసి దానికి ఒక సర్కిల్ పెట్టాడు, అది ఇన్వాలిడ్ అయిపోయింది. 0 అని పెట్టాడు, అది ఇన్వాలిడ్ అయిపోయింది. జనరల్లీ చాలా సందర్భాల్లో మనం 01, 02 రాయడం అనేది అలవాటు, ముఖ్యంగా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కానీ గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా. కాబట్టి 010 అందరికీ రాశాడు. 01, 02 అని నేను బ్యాలెట్లో 10 మందికి వేయాలనుకుంటే 01 09 వేసాడు. ఆయన ఉద్దేశం ఇట్స్ వెరీ క్లియర్. కాబట్టి ఇలాంటివి కొన్ని కన్సిడర్ చేయొచ్చు. తర్వాత కొద్దిమంది ఓన్ పెన్తో రాస్తున్నారు. ఓన్ పెన్తో రాయొద్దు అనేది ఉన్నా మరి ఇక్కడ ఓన్ పెన్తో వేయడం మూలాన ఏం నష్టం జరుగుతుంది, దానిలో వెనకాల దాగి ఉన్న ఏమైనా చీటింగ్ ఉందా అంటే ఏమీ లేదు. ఇంకా నిజంగా చెప్పాలంటే అక్కడ మరి పోలింగ్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పెన్ను లేకుండా లోపలికి పోమని మా పెన్నునే వాడాలని ఒకసారి చెప్పి ఉండాల్సింది. బట్ ఆయన ఓన్ పెన్ను వాడాడు అన్నప్పుడు దాన్ని మనం తిరస్కరించడం కూడా సరికాదు. కాబట్టి ఇవన్నీ యాడ్ చేయడం మూలాన మనం పట్టభద్రుల యొక్క ఉద్దేశానికి మనం గౌరవించిన వాళ్ళం అవుతాం. కాబట్టి నేను కూడా ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ 4-5 యాంగిల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ పట్టభద్రులు ఒక సదుద్దేశంతోనే చేశారు. కానీ కొంచెం ఒక పరిపూర్ణమైన ఇంకా దీనికి ఎగ్జాక్ట్ రూల్స్ రెగ్యులేషన్ అవేర్నెస్ లేకపోవడం జరిగి ఉండొచ్చు అనుకుంటున్నాను. మేము కూడా ఇప్పటికే అప్పీల్ చేసినట్టున్నారు కదా, దానికి ఏమైనా స్పందన వచ్చిందా? ఏమంటారు? చేసిన దానికి అయితే ఇప్పటివరకు అయితే పెద్దగా మరి దాని గురించి స్పందన రాలేదు. మేము గతంలో 3-4 డేస్ బ్యాక్ సింగిల్ 1కి అప్పీల్ చేసాం, దాన్ని ఓకే అన్నారు. అదర్వైజ్ నార్మల్గా చెప్పాలంటే సింగిల్ లైన్ 1 కూడా అసలు అయితే వ్యాలిడ్ కాదు. కానీ దానికి కమిషన్ వాళ్ళు ఒప్పుకున్నారు, అది కొంచెం బెనిఫిట్ అయింది. ఇప్పుడు ఇవన్నిటి కూడా మనం ఇచ్చాము. బట్ వేచి చూడాలి రేపు మధ్యాహ్నం కల్లా, ఎందుకంటే కౌంటింగ్ ఇంకా యాక్చువల్ కౌంటింగ్ బండిల్స్ అన్నీ ప్యాక్ అయిపోయి యాక్చువల్ కౌంటింగ్ అనేది రేపు మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాం. అప్పటిలోగానైనా వస్తే ఇన్వాలిడ్ నన్ను ఏదైనా చేయొచ్చు అని భావిస్తున్నాం. అంటే మీరు అభ్యర్థులు అందరూ కలిసి అప్పీల్ చేసుకోదలుచుకున్నారు, ఎందుకంటే అందరికీ కూడా దాదాపు నష్టం ఉంటుంది. ఎందుకంటే ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగదు, అందరికీ జరుగుతుంది. కాబట్టి అందరు కలిసి అప్పీల్ చేస్తున్నారా లేకపోతే ఇండివిజువాలిటీకి ఎలా ఉన్నది? జనరల్లీ మరి ఇక్కడ ఉన్న కొద్దిమంది అభ్యర్థులు అయితే నన్ను కలిసిన వాళ్ళు ప్రధాన పార్టీలు, తర్వాత ఇండిపెండెంట్, వాళ్ళందరి ఐడియాలో అదే ఉంది. మరి అందరు కూడా అప్పీల్ చేసినట్టుగా ఉన్నారు. అది అంటే ఇది ఒక్కరికి సంబంధించింది కాకుండా అందరికీ సంబంధించిన ఇష్యూ కాబట్టి అందరూ కూడా ముందుకు వచ్చి అదే చెప్తున్నారు, దీన్ని కన్సిడర్ చేయాలని చెప్పేసి. కాబట్టి కొంచెం సానుకూలంగా ఎలక్షన్ కమిషన్ స్పందించినట్లయితే ఇటు క్యాండిడేట్లు, తర్వాత ముఖ్యంగా పట్టభద్రులు 30-40 వేల మంది, ఎందుకంటే వ్యయ ప్రయాసాలు కూర్చి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఓటు వేసినందులకి ఎస్ నాది రిజెక్ట్ అయింది అన్నప్పుడు పాపం బాధపడుతుంటాడు. దట్టు ఒక సదుద్దేశంతో ఆయన ఓటింగ్లో వేశాడు. ఎవరికి వేశాడు అనేది ఇమెటీరియల్, మొత్తానికి వచ్చి ఓటింగ్లో పాల్గొన్నాడు కాబట్టి అవి కన్సిడర్ చేస్తే బాగుంటుందని నేను భావిస్తాను. సో ఇది రకరకాలుగా ఇన్వాల్వ్డ్ అయినటువంటి దాంట్లో కనీసం పరిగణలోకి తీసుకునే విధంగా ఉన్న వాటిని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని వాటిని వ్యాలిడ్గా చేయాలని అభ్యర్థులు అయితే ఎన్నికల సంఘాన్ని కోరుతున్నారు. మరి ఎన్నికల సంఘం నుంచి ఇప్పటివరకు అభ్యర్థనకు సంబంధించి రిప్లై రాలేదు. రేపు మధ్యాహ్నం వరకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక ఆశతో ఎదురు చూస్తున్నారు. మరి ఓట్లని వేస్ట్ చేయకుండా కనీసం దగ్గరగా ఉన్నటువంటి, అంటే వేరే ఉద్దేశం లేకుండా ఓట్ని వేసిన వాళ్ళపై ఖచ్చితంగా వారినైనా పరిగణలోకి తీసుకోవాలని అయితే కోరుతున్నారు. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HM TV కౌంటింగ్ సెంటర్.